హలో గైస్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా సాస్ అండి. ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది పిజ్జాలోకి అయితే. తర్వాత మీరైతే అవుట్ సైడ్ కొనే పనే లేదు, అంత టేస్టీగా ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు నేను పిజ్జా సాస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానన్నాను కదా. ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నాకు టమాటాలు కావాలి. నేనైతే 3 టమాటాలు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనకు వేడి నీళ్ళు అయితే కావాలి. నేను వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఇలా 3 ఘాట్లు పెట్టుకోవాలి. ఇది చూడండి నేను ఎలా ఘాట్లు పెట్టుకుంటున్నాను టమాటాకి అనేది అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ఉడికి నీళ్ళలో వేయాలండి. అప్పుడే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది అంత క్లీన్గా. తర్వాత పక్కనే చెన్నీళ్ళు పెట్టుకోండి. మనం ఉడికించుంటాం కదా, ఆ టమాటాని చెన్నీళ్ళలో వేసుకోవాలి. ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. అప్పుడే మనకి క్లీన్గా పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇలా నేను టమాటాలు అనేది చెన్నీళ్ళలో వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది అనేది. ఇలా చేసుకుంటే మనకి సాస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నేను చూపిస్తున్నాను ఎలా క్లీన్గా వచ్చేసిందో. తర్వాత ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చక్కెర, ఉప్పు తగినంత, ఒరిగానో ఒక 3 స్పూన్స్, ఎండుమిరపకాయలు ఒక 5, కారం. ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, తెల్లగడ్డలు, 3 టమాటాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టాలండి. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ అనేది వేసుకుంటున్నాను. మనం ముందుగా ఇడిపించి పెట్టుకున్న తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి నేను ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్గా చేసి పెట్టుకుంటాం కదా, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా తిప్పుతూ ఉండండి ఒక 5 మినిట్స్ అలా. అప్పుడే మనకి ఈ పిజ్జా సాస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒరిగానో యాడ్ చేసుకుంటున్నా 3 టేబుల్ స్పూన్స్. ఇది యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత కారం అనేది యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం అలా నాకు సరిపోతుంది, నేను యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకున్న తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది నేను 1 స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేయండి, బాగా కలపండి. ఇలా ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేయండి. అప్పుడు మనకి వాటర్ అనేది దగ్గర పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయము. టమాటాలో ఉండే వాటరే సరిపోతుంది. అస్సలు వాటర్ యాడ్ చేయకండి, అప్పుడు బాగోదు. ఇలా దగ్గర పడినాక చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా దగ్గర పడినాక ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే మనకి పిజ్జా సాస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనము బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేనైతే ఈ బాక్స్ తీసుకుంటున్నాను. ఈ బాక్స్ తీసుకొని దీంతో ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. నాకైతే సరిపోతుంది. ఈ సాస్ మనకి 2 మంత్స్ వరకు వస్తుంది. నాకైతే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. కలర్ అయితే దీంతోనే చూసి చెప్పేయచ్చు మనకు టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందనేసి. తర్వాత నేనైతే పిజ్జా చేశాను కదా, టేస్ట్ మొత్తం ఈ పిజ్జా సాస్లోనే నాకు వచ్చింది. అంత బాగుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.